హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ ఏం జరిగిందంటే గ్యాస్ పట్టేటప్పుడు గ్యాస్ లీక్ అయిపోయింది ఫ్రెండ్స్. బుస్సని వచ్చేసింది. చాలా భయం వచ్చేసింది అనుకోండి. నాకైతే అసలు చాలా భయము, టెన్షన్ అయిపోయింది. వాళ్ళేమో ఏమీ కాదంటారు. ఈ ప్లేస్లో అయితే ఓన్లీ లీక్ అయిపోయి బుస్సని వస్తుంది సౌండ్. ఇంట్లో గ్యాస్ వచ్చినట్టుగా వచ్చేసింది బుస్సని. కానీ నాకు టెన్షన్, భయం అయిపోయింది అనమాట. ఎవరన్నా ఏదైనా చెప్పండి అని అడిగితే ఎవరు ఏమీ చెప్పడం లేదు. ఇక వాళ్ళకి పెట్రోల్ బంక్లో వాళ్ళు పట్టే వాళ్ళైతే అది ఏం కాదు ఏం కాదు అంటారు. బుస్సని సౌండ్ వస్తుంటే ఏం కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ మీరే అసలు. అది చెప్తే మళ్ళీ నీకు అంత డౌట్గా ఉండే అనుకుంటే పెట్రోల్ ఆన్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి, తీసుకెళ్ళు అని చెప్పినారు. సరే ఇదంతా అయ్యే కథ కదా, వాళ్ళని నమ్ముకుంటే కష్టం అనేసి గ్యాస్ ఆఫ్ చేసేసి పెట్రోల్ ఆన్ చేసుకొని పెట్రోల్ మెకానికల్ షెడ్కి తీసుకెళ్ళాను అనమాట. అడిగి తీసుకెళ్ళినాక వాళ్ళు చెక్ చేసి ఎందుకు ఇలా అయిందని అడిగితే ఆ గన్ను పట్టేటప్పుడు అలా ఇదైతే అలమారు అయిపోయి ఉంటుంది అంతే, దాని గురించి ప్రాబ్లం అయితే ఏం లేదు అన్నారు. అలా బుస్సని సౌండ్ వచ్చింది, నాకు టెన్షన్ అయిపోయిందని చెప్పేకాడికి ఆ సౌండ్ వచ్చినప్పుడు ఆ సిలిండర్ ఆఫ్ ఆన్ ఉంటుందంట. అది ఫస్ట్ ఆటో కొన్నప్పుడు ఎవరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయలే. అప్పుడు అన్ని డెమో ఇచ్చినారు కానీ అదైతే చెప్పలేదు. ఇదమ్మా చెప్పలేదు, ఇది చెప్పుండాలి కదా మీరు అని చెప్పి అడిగినాను అనమాట. అడిగేసి మళ్ళీ దాన్ని ఆఫ్ చేసి సిలిండర్ లాగా ఆఫ్ చేసి ఆన్ చేసేది ఉందంట. అలా ఎప్పుడన్నా అలా అయినప్పుడు ఆఫ్ చేసుకోవాలంట. అది కూడా తెలియదు, అది కూడా చెప్పలేదు వాళ్ళైతే. అప్పుడు నేనేదో టెన్షన్లో అప్పుడు ఏం చేయాలని దిక్కు తెలియదు అనుకోండి అసలు. మళ్ళీ తీసుకెళ్ళి మెకానికల్ సెట్ ఇక్కడ మళ్ళీ వాళ్ళు రెడీ చేసి ఇచ్చినారు. కాకపోతే ఇంతకు ముందు కూడా ఒక 2 months నుంచి అక్కడ చెమ్మ అవుతా ఉంది. పెట్రోల్ బంక్లో అడిగితే అదేం కాదు మామూలే అంటూ ఉన్నారు. 2 times మాత్రము పాయింట్లు కూడా 3-4 పాయింట్లు ఉంటుందన్నమాట గ్యాస్ ఎన్ని పాయింట్లు ఉందనేసి. ఆ పాయింట్లు చూసినప్పుడు కూడా నాకు తగ్గుతూ ఉంది మరుసటి రోజు తెల్లారితో అయితే. అది కూడా పెట్రోల్ బంక్లో అడిగినానే కానీ మెకానికల్ షెడ్కి వెళ్ళి అయితే అడగల. అదేం కాదు ఇక్కడ గ్యాస్ చూడు ఎంత చెమ్మ కారుతా ఉంది అనేసి అంటున్నారు. పాయింట్లు తగ్గుతుందంటే అది ఎండింగ్లో పెట్టుంటే అందుకే మరుసటి రోజు తెల్లారి ఎక్కడికి అలా ఉంటుంది అనేసి అన్నారు. ఇందులో గ్యాస్ తగ్గిపోతుంది 2 times అలా తగ్గిపోతుంది అనుకుంటే నేను ఇంకా మనం ఎండింగ్లో పెట్టినాం అందువల్ల పాయింట్ తగ్గిందేమో అనుకున్నాను నేను అసలు. ఇవాళ గ్యాస్ పట్టేటప్పుడు బస్ అని సౌండ్ వచ్చిన టెన్షన్ ఎలా ఉందో తెలుసా. అటువంటప్పుడు అనిపిస్తుంది ప్రాణాన్ని రిస్క్లో పెట్టి బతికేస్తున్నాము, జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు దిగులు పడాలా దేవుడా అనేసరి అంత టెన్షన్ అయిపోయింది. నాకు ప్రాబ్లం నాతో అన్న నా ఆటోలో ఉండేవాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం అయితే మటుకు నాకు చాలా బాధగా ఉంటుంది అనమాట. అది ఒక టెన్షన్ అయిపోయింది. నా ఆటోలో ఒక అమ్మాయి ఉన్నది ఆల్రెడీ. మళ్ళీ మెల్లగా అంతే అదే పెట్రోల్లో పెట్టుకొని మళ్ళీ వెళ్ళి చేయించుకున్నాక మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే చెప్పండి అని చెప్పిన తర్వాత సరే అని చెప్పాను అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసినారు. అప్పటికి నాకు టెన్షన్ తగ్గింది ఫ్రెండ్స్ అసలు. అంటే గ్యాస్ ఆటో గురించి పూర్తిగా కంప్లీట్గా తెలియదు కదా, తెలియకుండానే తీసుకునేసిన తోలేస్తుంటా అన్నీ. అంటే స్టెప్ బై స్టెప్ పోను అన్నీ తెలుస్తాయిలే, ఏం కాదులే అని లైట్ తీసుకొని అంతా ముందుకు పోతూ ఉంటాను అనమాట. ఆటో తోలేటప్పుడు చూస్తా గేర్ల గురించి అన్నిటి గురించి తెలుసుకుంటాను కానీ మామూలు డీజిల్ ఆటోకి ఈ ఆటోకి చాలా డిఫరెంట్ ఉందన్నమాట. మొత్తం టోటల్ డిఫరెంట్ ఉన్నదైతే నాకు అప్పుడు అనిపించింది. ఇంకవన్నీ ఒకటి తర్వాత ఒకటి తెలుసుకుందాంలే అనేసి లైట్ తీసుకున్నాను అనమాట. ఇవాళ గ్యాస్ లీక్ అయ్యాకాలికి ఎక్కలేని టెన్షన్ వచ్చింది అసలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.